5న విడుదల కావాల్సిన దేవరా సినిమా వాయిదా పడే అవకాశం ఉందని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ దేవర నిజంగానే వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఏప్రిల్లో ఎన్నికలు ఉండడంతో విఎఫ్ఎక్స్ వర్క్ కి ఎక్కువ సమయం అవసరం కావడం, పాటల రికార్డింగ్ పూర్తి కాకపోవడం వంటి కారణాలతో పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం. అంతేకాదు మేకర్స్ కొత్త డేట్ ని కూడా లాక్ చేశారట. పుష్ప 2 రిలీజ్ డేట్ పై దేవరా టీం కన్నేసిందట. ఉగాది, శ్రీరామనవమి వంటి పండుగలు పబ్లిక్ హాలిడేస్ కలిసొచ్చేలా అదిరిపోయే రిలీజ్ డేట్ ఏప్రిల్ 5 నుంచి దేవరా టీం మొదటే ఎంపిక చేసింది. ఈ డేట్ కి వస్తే సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడ్డారు. అయితే అలాంటి మంచి డేట్ ని కొన్ని కారణాల వల్ల మిస్ చేసుకుంటోంది దేవరా. అయితే ఆ డేట్ మిస్ అయినప్పటికీ మరో మంచి డేట్ దొరికిందని తెలుస్తోంది. ఇండిపెండెన్స్ డే హాలిడేతో 4 రోజుల లాంగ్ వీకెండ్ ఉన్న ఆగస్టు 15వ తేదీకి దేవరిని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారట. అయితే ఆ తేదీకి రాబోతున్నట్లు గతంలో పుష్ప 2 టీం ప్రకటించింది. కానీ ఇప్పుడు పుష్ప 2 ఆ డేట్ కి వచ్చే అవకాశమే లేదు అంటున్నారు. నటుడు జగదీష్ అరెస్ట్ సహా పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఇంకా షూట్ చేయాల్సింది చాలా ఉంది. దానికి తోడు పార్ట్ 2 కాబట్టి ఆ అంచనాలకు తగ్గట్టుగా ఏమాత్రం కంగారు పడకుండా కాస్త ఆలస్యమైన మంచి అవుట్పుట్ ఇవ్వాలని చూస్తున్నారట. అందుకే మేకర్స్ డిసెంబర్ కి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు వినికిడి. ఇక దేవర ఆగస్టుకి వాయిదా పడుతూ ఉండడంతో ఏప్రిల్ 5వ తేదీపై ఇతర సినిమాలు కన్నేస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్, టిల్లు స్క్వేర్ వంటి సినిమాలు ఆ డేట్ కి రావడానికి సన్నాహాలు చేస్తున్నాయి.